Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about function chapter. So range problems range మీద ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం డిస్కస్ చేద్దాం. Different types of range problems with shortcut solutions. Okay. So previous year questions of website also we discuss. So ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. First question, f is to semi-closed 2 comma infinite tends to R is defined by f of x equals to x square minus 4x plus 5. Then the range of f is what? So ఇలా quadratic equation చెప్పడం మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఫస్ట్ quadratic equation ని మనం కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే పర్ఫెక్ట్ స్క్వేర్లో కన్వర్ట్ చేయాలమ్మా. తర్వాత మనం దీన్ని సింప్లీ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాయంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యాపిటల్ ఆర్ అంటే రియల్ నెంబర్ సెట్, బి ఏమో సెమీ క్లోజ్ 1 కామా ఇన్ఫినైట్, సి సెమీ క్లోజ్డ్ 4 కామా ఇన్ఫినైట్, డి సెమీ క్లోజ్డ్ 5 కామా ఇన్ఫినైట్ ఇచ్చినామా. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చింది కాబట్టి క్వాడ్రిక్ ఈక్వేషన్ మనం పర్ఫెక్ట్ స్క్వేర్లోకి రాయాలమ్మా. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి రాయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. సో దానికన్నా ముందు మనకి ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ఆల్వేస్ గిడానికి ఈక్వల్ 0 అని తెలుసమ్మా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఏమి రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ 1 అని రాయొచ్చమ్మా. ఓకే. సో దీన్ని మనం ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చేసింది. అంటే మనకు ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ గిడానికి ఈక్వల్ 0 కాబట్టి సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఆల్సో గిడానికి ఈక్వల్ 0 అవుతుంది. క్లియర్. సో వీఆర్ యాడింగ్ బోత్ సైడ్స్ బై 1 వి గెట్ ఇయర్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ గిడానికి ఈక్వల్స్ టు 0 ప్లస్ 1 వి గెట్ ఇయర్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గిడానికి ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గిడానికి ఈక్వల్స్ టు 1 అంటే ఏంటి ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు సెమీ క్లోజ్డ్ 1 కామా ఇన్ఫైనైట్ అవుతుందమ్మా. ఓకేనా. సో ఎలా వస్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గిడానికి ఈక్వల్స్ టు 1 వచ్చింది కాబట్టి 1 కంటే ఎక్కువ అంటే ఎంత ఎక్కువ 1 కంటే అంటే ఇన్ఫైనైట్ వరకు తీసుకోవచ్చమ్మా. సో సెమీ క్లోజ్ 1 కామా ఇన్ఫైనైట్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఓకే. సో దట్ ఈస్ ది ఆన్సర్ అమ్మా. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనకి క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చి ఏంటంటే మనం చూడాల్సింది అంటే ఎక్స్ స్క్వేర్ ఆల్వేస్ గిడానికి ఈక్వల్ 0. సో దట్స్ వై వీ కెన్ కన్వర్ట్ ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫామ్. ఓకేనా. క్వాడ్రిక్ ఈక్వేషన్ పర్ఫెక్ట్ స్క్వేర్లోకి మార్చి తర్వాత సింప్లిఫై చేయాలమ్మా. ఓకేనా. అంటే సింప్లిఫై చేసేటప్పుడు మనం ఎప్పుడైనా క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చినా దానికి ఎక్స్ స్క్వేర్ గిడానికి ఈక్వల్ 0 కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ గిడానికి ఈక్వల్ 0 లేదంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ గిడానికి ఈక్వల్ 0 కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ రేంజ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఇప్పుడు మైండ్లో ఉంచుకోవాలమ్మా. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని డిఫైన్ చేస్తాం మనం. ఇప్పుడు రేంజ్ అంటే డొమైన్ అంటేనేమో ఎక్స్ వాల్యూస్ని డిఫైన్ చేస్తాం. ఓకేనా. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ ఇంటర్వెల్లో ఉంటుంది అని అడుగుతుంది కాబట్టి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు విచ్ ఇంటర్వెల్ అని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అంతే. ఓకేనా. సో నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్ రేంజ్ ప్రాబ్లం మళ్ళీ ఇందులో కూడా సేమ్ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫైన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏ ఇంటర్వెల్లో ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. అది మైండ్లో పెట్టుకొని చేయాలి. ఓకే. సో డొమైన్కి రేంజ్కి వచ్చేసప్పటికి కొంత సిమిలారిటీస్ ఉంటాయి. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో డొమైన్ ఫైండ్ అవుట్ చేసి డొమైన్ ఆప్షన్ ఒకవేళ ఇచ్చిన అనుకోండి దాన్నే మనం కన్సిడర్ చేసి దాన్ని ఆప్షన్గా చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డొమైన్ అంటేనేమో ఎక్స్ వాల్యూ, రేంజ్ అంటేనేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ది రేంజ్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ బేస్ 3 ఆఫ్ ఏ 5 ప్లస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ డాష్ అన్నమ్మా. ఓకేనా. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే లాగర్థం ఇచ్చిండు, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు, ఫైండ్ అవుట్ ఏమన్నది కూడా రేంజ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఇచ్చిన ఫంక్షన్ని వై అనుకోవాలమ్మా. వై అనుకొని కన్వర్ట్ చేసి ఉంటుంది. సో లాగ్ బేస్ 3 5 ప్లస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వై అనుకొని తీసుకుంటాం. ఓకేనా. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాయంటే ఓపెన్ ఇంటర్వెల్ 0,2, ఆప్షన్ బి క్లోజ్ ఇంటర్వెల్ 0,2, ఆప్షన్ సి మైనస్ ఇన్ఫైనైట్ కామా 2, ఆప్షన్ డి -1,5 అని ఇచ్చిందమ్మా. ఓకేనా. సో ఎప్పుడైనా మనకు రేంజ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై అనుకొని వైలో కన్వర్ట్ చేసి చేయాలమ్మా. ఓకే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ 3 ఆఫ్ 5 ప్లస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వై వీ కెన్ టేక్ కేర్. ఓకే. సో దెన్ ఆఫ్టర్ ఈ లాగ్ అర్థం మనం తీసుకెళ్తాం అనుకోండి, లాగ్ 3 ఉంది కాబట్టి 3 పవర్ ఆఫ్ వై అవుతుంది. 3 పవర్ ఆఫ్ వై ఈక్వల్స్ టు 5 ప్లస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుందమ్మా. ఓకేనా.
అంటే 5 + 4x - x² = 3/y we get here. సో ఇలా వచ్చిన ఈక్వేషన్ని మనం వన్ సైడ్ తీసుకొచ్చినట్లయితే x² - 4x - 5 + 3/y = 0 అవుతుందమ్మా. సో ఇలా వచ్చిన తర్వాత మనకు అబ్జర్వ్ చేసినట్లయితే క్వాడ్రిక్ ఈక్వేషన్ వచ్చింది. సో క్వాడ్రిక్ ఈక్వేషన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రాయడానికి వీల్లేదమ్మా. సో ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ax² + bx + c = 0తో కంపేర్ చేస్తే ఫర్ ఆల్ x belongs to R, delta value is greater than or equal 0. That is nothing but discriminant value is greater than or equal 0. We take care. ఓకేనమ్మా. సో a = 1 ఉంది, b = -4 and c = -5 + 3/y we get here. ఓకేనా. సో డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac కాబట్టి b = -4 ఉంది, -4 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 16 అవుతుంది. -4 × a అంటే 1, 4 × 1 4 అవుతుంది, ఇంటూ c అంటే -5 + 3/y అవుతుందమ్మా. సో 16 - 4/1 ఇంటూ -5 + 3/y ఈజ్ greater than or equal 0 we get here. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ y వాల్యూసే ఉన్నాయమ్మా. ఓకేనా, మిగతాన్ని కాన్స్టెంటే కాబట్టి. సో y ఈజ్ నథింగ్ బట్ f(x) అంటే రేంజ్ ఆఫ్ f(x) ఈజ్ నథింగ్ బట్ y. అంటే y మనకు డిఫైన్ చేసినట్లయితే రేంజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు 16లో 4 ఉంది, అంటే 4 ఉంది, 4 కాంబినేషన్ కూడా 4 - 5 + 3/y ఈజ్ greater than or equal 0 అవుతుందమ్మా. సో అంటే ఏమవుతుంది అప్పుడు 4 - 3/y + 5 ఈజ్ greater than or equal 0 we get here. ఓకే. సో 4ని ఆ తీసుకెళ్ళి అనుకోండి 0 అయిపోతుంది, 4 + 5 9 అవుతుంది, -3/5 యాజ్ ఇట్ ఈస్, అంటే 9 - 3/5 ఈజ్ greater than or equal 0 we get here. ఓకే. సో దట్ ఇంప్లైస్ 9 ఈజ్ greater than or equal 3/y we get here. ఓకే. సో 9 can written also 3² that is greater than or equal 3/5. సో బోత్ సైడ్స్ బేస్ ఆర్ ఈక్వల్ అమ్మా. సో కాబట్టి 2 greater than or equal y అని రాయొచ్చు. ఓకే. సో దట్ ఇంప్లైస్ 2 ఈజ్ greater than or equal y we get here. సో y వాల్యూ we got here. సో నథింగ్ బట్ y ఈజ్ less than or equal 2. సో y ఈజ్ less than or equal 2 ఈజ్ నథింగ్ బట్ y belongs to -∞ to 2 అమ్మ. అంటే 2 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి సో y belongs to -∞, 2. సో -∞, 2 ఈజ్ ది ఆన్సర్ అమ్మ. సో ఎప్పుడైనా కానీ రేంజ్ ఫైండ్ అవుట్ ఏమన్నా అనుకోండి లాగార్థం ఇచ్చి, సో దాని వాల్యూ ఈక్వల్స్ టు y అనుకొని f5లో కన్వర్ట్ చేసి చేయండి అమ్మా. చేస్తే మనకు ఈజీగా మనకు వైలో కన్వర్ట్ అయిపోతుంది. సో వైలో కన్వర్ట్ అయిపోయిన తర్వాత y యొక్క ఇంటర్వెల్ అవుతుందో అదే మనకు f(x) యొక్క రేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఒకవేళ మన డొమైన్ ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకోండి, డొమైన్లో మాత్రం డైరెక్ట్ లాగార్థం లోపల ఉన్న వాల్యూ అవుతుంది దాన్ని మాత్రం తీసుకుంటాం. ఇక రేంజ్కి వచ్చేసరికి ఈక్వల్స్ టు y అనుకొని y వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అమ్మా. ఓకే. ఓకే, నవ్ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. సో ఇంతకుముందు మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లోకి వెళ్ళి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ది రేంజ్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f(x) = mod x - 2 + mod x - 3 ఈజ్ డాష్ అన్నమా. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అమ్మా, అంటే ఎఫ్సెట్ 2022 క్వశ్చన్. సో ఇలా ఇచ్చినప్పుడు mod x - 2 + mod x - 3 ఇచ్చినప్పుడు డైరెక్ట్ కూడా వేయచ్చమ్మా ఈ మెథడ్ని. సో అది ఎలాగో చూద్దాం. ముందుగా కామన్గా మెథడ్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా. సో ఆప్షన్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ 3, b 1, c 2, d 0, 2 యూనియన్ 3 to ∞ అని ఇచ్చినాము ఇలా. సో ఇలా మనకు x - 2 x - 3 ఇచ్చినప్పుడు x ఈజ్ less than or equal to 2 అవుతుందమ్మా. x ఈజ్ greater than or equal to 3 అవుతుంది. అండ్ x ఇన్ బిట్వీన్ 2 and 3 అంటే మనకు ఇలా 3 ఇంటర్వెల్స్ వస్తాయి. అంటే ఈ క్రిటికల్ పాయింట్గా డివైడ్ చేసినట్టయితే మాడ్యులస్కి x less than or equal to 2 ఒకటి వస్తుంది, 2 x less than 3 వస్తుంది, x greater than or equal to 3 వస్తుందమ్మా. అంటే ఏంది 2 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ ఉంటాయి, 3 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ ఉంటాయి, 2, 3ల మధ్య ఉన్న వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. సో x less than or equal to 2 అంటే ఏమని రాయొచ్చు మనం, x belongs to -∞, 2 అని రాయొచ్చు. ఓకేనా. సో 2 x less than 3 అంటే ఏం రాయొచ్చు, x belongs to ఓపెన్ ఇంటర్వెల్ 2, 3 అని రాయొచ్చు. సో x greater than or equal to 3 అంటే ఏం రాయొచ్చు అంటే x belongs to సెమీ క్లోజ్డ్ 3, ∞ అని రాయొచ్చమ్మా. సో ఇలా మనకు 3 ఇంటర్వెల్స్ వచ్చినాయి. ఈ 3 ఇంటర్వెల్స్లో మనకు f(x) వాల్యూస్ని డిఫైన్ చేసినట్లయితే, సో f(x) వాల్యూస్ ఎలా ఉంటాయంటే, సో x బిలాంగ్స్ టు -∞, 2 కాబట్టి అంటే 2 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకుంటామా. 2 కన్నా తక్కువ ఉన్న వాల్యూ తీసుకున్నప్పుడు మనకి f(x)ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే mod x - 2 ఏమో మైనస్ అవుతుంది,
mod x minus 3 కూడా మైనస్ అవుతాయి. అంటే f of x equals to minus of x minus 2 minus x minus 3 we get here. So we can simplify this one. What we get here? Minus x plus 2 minus x plus 3 అంటే minus 2x ప్లస్ 5 అవుతాము. మైనస్ 2x ప్లస్ 5 వస్తుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా 2 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమైంది? మైనస్ 2x ప్లస్ 5 అయింది. సో మనకి ఎక్స్ ఈక్వల్స్ 2 తీసుకునుకోండి, అంటే 2 అనేది బిలాంగ్స్ టు దట్ ఇంటర్వెల్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ మనకి ఏమొస్తుంది? ప్లస్ 1 వస్తాము. మైనస్ 2 ఆఫ్ 2 బట్టి మైనస్ 4 ప్లస్ 5 దట్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అంటే 2 కన్నా తక్కువ ఉన్న వాల్యూ తీసుకుని ఇంకోటి, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? మైనస్ 2 ఇంటూ 1 అంటే మైనస్ 2 ప్లస్ 5 అంటే 3 అవుతాము. సో మనకు ఎక్స్ ఈక్వల్స్ 2 తీసుకుంటే 1 వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటే 1 వస్తుంది. తర్వాత అంతకన్నా తక్కువ వాల్యూ తీసుకుంటే 3, ఇలా అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూసే వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు సెమీ క్లోజ్డ్ 1 కామా ఇన్ఫినిటీ మాత్రమే అవుతాము. సో ఫర్ దిస్ ఇంటర్వెల్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా 2 ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? సెమీ క్లోజ్డ్ 1 కామా ఇన్ఫినిటీ అంటే 1 నుంచి వెళ్ళి స్టార్ట్ అయితే ఇన్ఫినిటీ పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతాము. అంటే అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తున్నాయి. చూడండి, ఎక్స్ ఈక్వల్స్ 2 తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 1 వచ్చింది, ఎక్స్ ఈక్వల్స్ 1 తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 3 వచ్చింది, ఎక్స్ ఈక్వల్స్ 0 తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 వస్తుంది. అట్లా మనకు మైనస్ 2 మైనస్ 1 అట్లా తీసుకున్నప్పుడు మనకు అన్ని కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అవి 1 to ఇన్ఫినిటీ మధ్యలో ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సెమీ క్లోజ్డ్ 1 కామా ఇన్ఫినిటీ అవుతాం. ఓకేనా? సో ఈ సందర్భంలో నెక్స్ట్ ఇంకో సందర్భం ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ 2, 3 ఉంది కదా, అంటే 2, 3లే ఉన్నాయి, అంటే 2, 3లే మాత్రమే క్రిటికల్ పాయింట్ కాబట్టి వాటిని డివైడ్ చేస్తే ఎక్స్ బిలాంగ్స్ టు 2, 3 ఓపెన్ ఇంటర్వెల్. అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2, 3 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది? 2 to 3 మధ్యలో ఎక్స్ మైనస్ 2 మాత్రం పాజిటివ్ అవుతామా, ఎక్స్ మైనస్ 3 ఏమో నెగిటివ్ అవుతుంది. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఎక్స్ మైనస్ 2 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 అయితే మైనస్ ఎక్స్ మైనస్ 3 అవుతాము. సో ఎక్స్ మైనస్ 2 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 వి గెట్ హియర్. సో ఎక్స్ మైనస్ 2 మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు 1 వి గెట్ హియర్. ఓకే, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 3 మైనస్ 2 1 అవుతాము. సో ఇక్కడ డైరెక్ట్ 1 వచ్చేసింది ఇక. సో ఈ సందర్భం 1 వచ్చింది కాబట్టి మనం ఏ వాల్యూ తీసుకోవడానికి అవకాశం లేదమ్మా. ఓకే, అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 వచ్చింది కాబట్టి 2, 3 ఇంటర్వెల్ ఏది వాల్యూ తీసుకున్నా కానీ మనం 1 గానే ట్రీట్ చేస్తామమ్మా. అంటే 1 to ఇన్ఫినిటీ ఫస్ట్ ఇంటర్వెల్ వచ్చింది, ఇక్కడ సెకండ్కి వచ్చేసరికి ఓన్లీ 1 వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు సెమీ క్లోజ్ 3 to ఇన్ఫినిటీ. సో ఈ ఇంటర్వెల్లో తీసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే 3 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ కాబట్టి రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ అని కలిగి ఉంటాయి. అంటే మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 పాజిటివ్ వస్తుంది, మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 కూడా పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఎక్స్ మైనస్ 3 వి గెట్ హియర్. సో దట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 2x మైనస్ 5 వి గెట్ హియర్. ఓకే, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది, మైనస్ 2 మైనస్ 3 మైనస్ 5 వి గెట్ హియర్. ఓకేనా? సో ఇప్పుడు మనకు 2x మైనస్ 5 వచ్చిన తర్వాత ఏదైనా ఒక 3 వాల్యూ కంటే ఎక్కువ ఉన్న వాల్యూ 3 వాల్యూ తీసుకున్నట్లయితే మనకి ఏ వాల్యూస్ వస్తాయి? సపోజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వాట్ వి గెట్ హియర్? 2 into 3 6 మైనస్ 5 అంటే 1 వస్తుంది మన. అంటే మ్యాక్సిమం వాల్యూ కూడా 1 వచ్చేసింది. ఇక్కడ మినిమం వాల్యూ 3 తీసుకున్నప్పుడు మ్యాక్సిమం 1 వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? 4 తీసుకుని అనుకోండి, 2 4 8 మైనస్ 5 నథింగ్ బట్ 3. సో అట్లా మనకు ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? మళ్ళీ పాజిటివ్ వాల్యూసే వస్తున్నాయి. సో ఇలా ఇంటర్వెల్లో ఉన్న ఏ వాల్యూ తీసుకున్నా కానీ అంటే ప్లస్ 3 to ఇన్ఫినిటీ మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా కానీ మనకు పాజిటివ్ వాల్యూసే వస్తున్నాయి. ఆ వాల్యూస్ కూడా 1తో స్టార్ట్ అవుతున్నాయి, ఇన్ఫినిటీ వరకు ఎండ్ అవుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క రేంజ్ ఏమవుతుంది? సెమీ క్లోజ్ 1 కామా ఇన్ఫినిటీ అవుతుందమ్మా. సో కాబట్టి రేంజ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సెమీ క్లోజ్ 1 కామా ఇన్ఫినిటీ అమ్మా. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. దీనికి షార్ట్ కట్ ఎలా ఉంటుందని చూడండి అమ్మా. షార్ట్ కట్ అనేది అంటే ఈజీగా మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎట్లా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు చూద్దాం. ఓకేనా? సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. ఓకే, నౌ సీ హియర్ షార్ట్ కట్ ఆఫ్ దిస్ వన్. సో మనకి ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ బి ఇచ్చి రేంజ్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే రేంజ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఏ అనేది మళ్ళీ లెస్ దాన్ బి ఉండాలమ్మా ఇందులో. ఓకేనా? కండిషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ బి వేర్ ఏ ఈజ్ లెస్ దాన్ బి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. దెన్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ సెమీ క్లోజ్డ్ బి మైనస్ ఏ కామా ఇన్ఫినిటీ అమ్మా.
సో సెమీ క్లోజ్డ్ బి మైనస్ ఏ కామా ఇన్ఫైనైట్. సో ఇంతకుముందు ప్రాబ్లంలో x-2 ప్లస్ mod x-3 ఉంది. సో కాబట్టి రేంజ్ ఏమైంది 3-2 1 అవుతుంది. సో 1 కామా ఇన్ఫైనైట్ అయిందమ్మా. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక ప్రాబ్లమ్ని ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే. సో రైట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. సో ఫైండ్ ది రేంజ్ ఆఫ్ f of x ఈక్వల్స్ టు mod x-2 ప్లస్ mod x-4 is dash. ఓకేనమ్మా. సో వెరీ సింపుల్ ప్రాబ్లం. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం is nothing but find the range of function f of x ఈక్వల్స్ టు -√(-x² - 6x - 5) is dash అమ్మా. సో ఇది కూడా లాస్ట్ ఇయర్ ప్రాబ్లం, ఎప్సెట్ 2023లోని ప్రాబ్లమ్. ఓకేనా. సో దీనికి ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ -2,0 అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి 0,2, థర్డ్ ఆప్షన్ -∞, -2 అండ్ ఫోర్త్ ఆప్షన్ -2,2 అమ్మ. ఓకేనా. సో దీన్ని ఎలా చేయాలంటే ఇంతకుముందు మనకు దీనికి కూడా షార్ట్ కట్ ఉందమ్మా. ఫస్ట్ మనకు మెయిన్ మెథడ్ చేసుకుని తర్వాత షార్ట్ కట్ చేద్దాం. ఓకే. సో f of x ఈక్వల్స్ టు -√(-x² - 6x - 5) దట్ ఈక్వల్స్ టు వాట్ వి టేక్ హియర్, దట్ ఈక్వల్స్ టు y. ఓకే. నౌ ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వాట్ వి గెట్ హియర్, సో దట్ ఈస్ నథింగ్ బట్ y² ఈక్వల్స్ టు మైనస్ వెళ్ళిపోతుందమ్మా, స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది, దట్ ఈక్వల్స్ టు -x² - 6x - 5 వి గెట్ హియర్. ఓకే. సో ఇవన్నిటిని కూడా ఒక వన్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే x² + 6x + 5 + y² we get here. So x² + 6x + y + 5 equals to 0 we get here. So we got a quadratic equation in terms of x. So y² + 5 అనేది కాన్స్టెంట్ అమ్మ. ఓకేనా. సో ఫర్ ఆల్ x belongs to R we know that implies delta value is nothing but b² - 4ac get r equals to 0 we get here. ఓకేనా. సో అలా డిస్క్రిమినెంట్ వాల్యూ get r equals 0 కాబట్టి మనకు ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్కి b² value, discriminant value b² - 4ac is greater than equals to 0 we take here. ఓకేనా. ఫర్ ఆల్ రియల్ నెంబర్స్. ఓకే. సో క్వాడ్రిక్ ఈక్వేషన్తో మనం కంపేర్ చేసినప్పుడు a ఈక్వల్స్ టు 1 వస్తుంది, b ఈక్వల్స్ టు 6 వచ్చింది, c ఈక్వల్స్ టు y² + 5 వచ్చిందమ్మా. సో మనకి డిస్క్రిమినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 6² 36 అవుతుంది, -4 × a అంటే 1 అవుతుంది, ఇంటూ సి అంటే y² + 5 దట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్. ఓకే. సో ఇందులోకి వెళ్ళి మనకు 4ని కామన్ తీసి అనుకోండి, 4 ఆఫ్ 9 - y² - 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 వి గెట్ హియర్. ఓకేనా. అంటే 4ని కామన్ తీస్తే సో 4 నాటు పంపించాను అనుకోండి 0 అయిపోతుంది, మళ్ళీ 9 - 5 ఉంది కాబట్టి 9 - 5 4 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 4 - y² ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 వి గెట్ హియర్. So this can written also y² - 4 is less than or equals to 0. Okay. So y² - 4 less than or equals 0 వచ్చింది కాబట్టి this can written also y² - 2² nothing but a² - b². So we can write here y - 2 into y + 2 is less than or equals to 0 we get here. Okay. So y values మనకి ఏమొచ్చినాయంటే +or -2 వచ్చినాయి, less than or equals 0 ఉంది కాబట్టి y in between -2, +2 we get here. Y values, y belongs to closed -2, +2. బట్ y ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ అమ్మ ఇక్కడ. ఎందుకంటే y ఈజ్ ఆల్వేస్ నెగిటివ్, ఎందుకంటే y అనేది ఏంటి f of x కాబట్టి f of x వాల్యూ ఏముంది నెగిటివ్ ఇచ్చిండు. సో కాబట్టి మనకు ఓన్లీ నెగిటివ్ వాల్యూసే తీసుకోవాలి. సో 0 to 2 అనేది పాజిటివ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి నెగిటివ్ వాల్యూస్ ఏం తీసుకుంటాం. సో y బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ -2, 0 ఓన్లీ, అంటే -2, 0 వరకు నెగిటివ్ ఉంటాయి, 0 to 2 వరకు పాజిటివ్ ఉంటాయి. సో నెగిటివ్ వాల్యూస్ ఉండాలి కాబట్టి వీ కెన్ టేక్ ఓన్లీ నెగిటివ్ వాల్యూస్. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈస్ -2, 0. సో ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్ అమ్మ. ఓకేనా. సో ఇలా మనకు స్క్వేర్ రూట్లో ఇచ్చినప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వకుంటూ ప్రాబ్లమ్స్ చేయాలమ్మా. సో దీనికి వేరే మెథడ్లో చేయాలంటే, అంటే షార్ట్కట్ మెథడ్లో ఎలా చేయాలంటే, సో షార్ట్కట్ మెథడ్ అంటూ ఏం లేము, అంటే సింపుల్ కొన్ని కన్వర్ట్ చేసుకుంటూ రావడం ఉంటుంది షార్ట్కట్ మెథడ్ అంటే. సో అది ఎలాగంటే, సో మనకి ఏమి ఇచ్చింది, f of x ఈక్వల్స్ టు -x² అండర్ రూట్లో -x² - 6x - 5 ఇచ్చిందమ్మా. సో దీనికి మనకి a ఈక్వల్స్ టు -1 అవుతుంది, b ఈక్వల్స్ టు -6, c ఈక్వల్స్ టు -5 అమ్మ. ఇప్పుడు మనం డిస్క్రిమినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, d వాల్యూ b² - 4ac దట్ ఈక్వల్స్ టు 6² 36 అవుతుంది, -4 × -1
అంటే -4 అవుతుంది ఇంటూ 5 అంటే -20 అవుతుందమ్మా. సో +20 అవుతుంది అంటే 36 - 20 ఈజ్ నథింగ్ బట్ 16 వి గెట్ హియర్. దట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0. పాజిటివ్ వాల్యూ వచ్చింది. డిస్క్రిమినేట్ పాజిటివ్ వచ్చింది అంటే సో మనకి వాల్యూస్ ఏమవుతాయంటే సో రేంజ్ ఈజ్ నథింగ్ బట్ -∞, -d/4a అవుతుందమ్మా. సో -∞, -d/4a దట్ ఈస్ నథింగ్ బట్ -x², -6x, -5 belongs to minus of -∞, -16/-4. So nothing but that equals to -∞, 4 only. Okay. So when we are applying square root on both sides, so what we get here? Square root of -x², -6x, -5, that value belongs to square root of -∞, 4 we get here. సో స్క్వేర్ రూట్లో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ వాల్యూస్ ఎక్కడి వరకు ఉంటాయి? -∞, 0 వరకు ఉంటాయి. సో కాబట్టి -∞, 0 వాల్యూస్ని తీసేస్తే సో 0 to 4 వరకు వాల్యూస్ మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. సో దట్ మీన్స్ హియర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -∞, 4 ఈజ్ నథింగ్ బట్ 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 నథింగ్ బట్ 2 వి గెట్ హియర్. అంటే 0, 2 వి గెట్ హియర్ అమ్మా ఇక్కడ. సో కాకపోతే మనకి ఇచ్చింది ఏంటంటే f(x) ఈక్వల్స్ టు -√(-x², -6x, -5) అంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే సో 0ని -తో మల్టిప్లై చేస్తే 0 ఉంటుంది. 2ని -తో మల్టిప్లై చేస్తే -2 వస్తుంది. -2 అనేది మినిమం వాల్యూ అవుతాయి కాబట్టి సో -2ని ముందు రాసుకోవాలమ్మా. సో బిలాంగ్స్ టు -2, 0 ఇస్ ది రేంజ్ అవుతుంది. సో ఇలా షార్ట్కట్గా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చమ్మా. ఓకేనా. సో మనకి రేంజ్ వచ్చేసి -∞, -d/4 ఏనమ్మా. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లు అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A² Maths Academy. Okay student, thank you for watching.